శ్రీమాత్రే నమః. ఈ వారం రాశి ఫలాలు. కర్కాటక రాశి. వ్యాపారం కలిసొస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. మీ నిర్ణయాలు మేలైన ఫలితాలను ఇస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. తెలివితేటలే పెట్టుబడిగా లాభాలను స్వీకరిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించుకుంటారు. ఆపదల నుంచి సురక్షితంగా బయటపడతారు. వారం మధ్యలో విజయం లభిస్తుంది. మహాలక్ష్మిని పూజించండి. కన్యా రాశి. కొత్త పనుల్ని ప్రారంభిస్తారు. ప్రయత్నలోపం లేకుండా జాగ్రత్త పడండి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అపార్థాలకు తావివ్వకండి. మిత్రుల సలహాలు సూచనలు తీసుకోండి. సవాళ్లు ఎదురైన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. రుణ సమస్యలు చుట్టుముట్టకుండా చర్యలు తీసుకోండి. నవగ్రహాల్ని పూజించండి. తులారాశి. మనోబలంతో విజయం సాధిస్తారు. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. గతంతో పోలిస్తే ఉత్తమమైన కాలం ఇది. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా నిరాశ వద్దు. మానవ ప్రయత్నం కొనసాగించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. పరమేశ్వరుణ్ణి ధ్యానించండి. వృశ్చిక రాశి. విజయాలు సాధిస్తారు. లోతుగా ఆలోచించాకే నిర్ణయాలు తీసుకోండి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బుద్ధి బలంతో వ్యవహరించండి. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. క్రమశిక్షణతో ఉద్యోగంలో విజయాలు అందుకుంటారు. అపార్థాలకు తావివ్వకండి. కొందరు మీ ఓర్పును పరీక్షిస్తారు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించండి. ధనుసు రాశి. అదృష్టకాలం మొదలైంది. విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి గోచరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తెలివిగా వ్యవహరిస్తూ గణనీయమైన లాభాలను అందుకుంటారు. పెట్టుబడుల విలువ పెరుగుతుంది. మీ కారణంగా కొందరికి మేలు జరుగుతుంది. మహాలక్ష్మిని అర్చించండి. మకర రాశి. శుక్రయోగం వల్ల సిరి సంపదలు సిద్ధిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల సలహాలు మంచి చేస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడిని జయిస్తారు. పనుల్ని వాయిదా వేయకండి. నలుగురితోనూ స్నేహంగా మాట్లాడండి. ఆలోచనల్ని పక్కదారి పట్టించకండి. నవగ్రహ శ్లోకాలు పఠించండి. కుంభరాశి. అదృష్ట యోగం ఆరంభమైంది. చేపట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. గురు శుక్ర బలం మేలు చేస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. భవిష్యత్ అవసరాల గురించి ఆలోచించాల్సిన సమయం. కుటుంబానికి ఉపయోగపడే పనులు చేస్తారు. మనోబలంతో ఒత్తిడిని జయించండి. మహాలక్ష్మి ధ్యానించండి. మీనరాశి. శుభప్రదమైన సమయం. ఉద్యోగులకు ఉన్నతి లభిస్తుంది. గతంతో పోలిస్తే మేలైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. జన్మ శుక్రయోగం మేలు చేస్తుంది. ఇంతకాలంగా వేధిస్తున్న విఘ్నాలు తొలగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఓ శుభవార్త వింటారు. దుర్గాదేవిని ధ్యానించండి. శుభం భూయాత్.